హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. తమిళనాడు ప్రజలు దీనికి అంటే కొంతమంది అమాయకులు ఉంటారు, వాళ్ళను మ్యానిపులేట్ చేసి వాళ్ళను పక్కదోవ పట్టించడం చాలా సులువు. సో అలాంటి వారిని వీళ్ళు తమిళ భాషను హిందీ చంపేస్తుంది, హిందీ మా మీద రుద్దుతున్నారు. రుద్దడం అంటే ఏంటి ఫ్రెండ్స్? నువ్వు ఖచ్చితంగా ఇదే భాష మాట్లాడాలి అనేది రుద్దడం. నీ రాష్ట్ర ప్రజలకు ఏ భాష లేదు, నీ రాష్ట్ర ప్రజలకు నీ ప్రాంతీయ పరంగా మీకు ఏ భాష లేదు, కాబట్టి ఖచ్చితంగా మీరు హిందీనే మాట్లాడాలి అని చెప్పడం అనేది రుద్దడం అంటారు దాన్ని. నీ భాషను నువ్వు డెవలప్ చేసుకో, నీ రాష్ట్రంలో నీ ప్రాంతీయ భాషను యూజ్ చేసుకో, నీ ప్రాంతీయ భాషను నెంబర్ 1గా పెట్టుకో, నీ ప్రాంతీయ భాషలోనే అన్నీ చేసుకో. కానీ హిందీ అనేది నేర్చుకుంటే దేశంలో ఎక్కడికైనా నువ్వు వెళ్ళగలవు, దేశంలో ఏ వృత్తి అయినా చేసుకోగలవు, దేశం మొత్తం నువ్వు కమ్యూనికేట్ అయ్యి దేశం మొత్తంతో నువ్వు కనెక్టెడ్గా ఉండగలవు అని చెప్పేసి ఒక హిందీ భాషను జాతీయ భాషగా సెకండ్ ఆప్షన్గా మీ ముందు పెడితే దాన్ని మీ మీద రుద్దడం అవుతుందా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని మీ మీద రుద్దడం అవుతుందా? నువ్వు బలవంతంగా ఇదే భాష వాడాలి అనటం రుద్దటం. 1971 ముందు పాకిస్తాన్ బంగ్లాదేశీల మీద రుద్దినట్టు మీకు బెంగాలీ లేదు, ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా ఈ ఉర్దూ భాషనే మాట్లాడాలి, ఉర్దూ భాష అవసరమైతే నేర్చుకొని మాట్లాడండి అన్నందుకే కదా దేశం విడిపోయి 1971లో యుద్ధం జరిగి మనం బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని ఇచ్చాం. మనం భాషాపరంగా జరిగిందే కదా అది. ఈ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఈ జాతీయ పార్టీలు కానివ్వండి, ఏ సింగిల్ ఏ ఒక్క దక్షిణ రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి లేదు మీ ప్రాంతీయ భాషను మేము ఒప్పుకోవట్లేదు, మీ ప్రాంతీయ భాషలు మాకు వద్దు, మీ ప్రాంతీయ భాషలు మేము గుర్తించట్లేదు, మీరు ఖచ్చితంగా హిందీ భాషనే నేర్చుకోవాలి, హిందీ భాషనే మాట్లాడాలి అని చెప్పేసి ఏమైనా మన మీద ఇంపోజిషన్ ఏమైనా ఇచ్చిందా? ఇంపోజ్ ఏమన్నా చేశారా? మన మీద రుద్దారా బలవంతంగా ఏమన్నా? కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే హిందీని మా మీద బలవంతంగా రుద్దకండి, మా భాషను మేము కాపాడుకోవాలి. కాపాడుకోండి, నువ్వు బయట 100 భాషలు మాట్లాడండి ఫ్రెండ్స్. భాష అనేది ఎప్పుడు చచ్చిపోతుందంటే మీరు బయట 100 భాషలు నేర్చుకొని ఇంట్లో కూడా మీ సొంత భాష మీ మాతృభాష మాట్లాడకుండా పక్కన పడేసి ఈ విదేశీ భాషలు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీ భాష అనేది చచ్చిపోతుంది. మీ భాషను మీరు నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్? నువ్వు బయట ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంట్లో నీ మాతృభాషను వాడితే చాలు, మీ భాష బతుకుతుంది, తరతరాలు బతుకుతుంది. ఈ భాష పరంగా ప్రాంత పరంగా ఇట్లాంటివి రెచ్చగొట్టటము ఇలాంటివన్నీ రాజకీయంలో ఒక భాగం అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనము రాజకీయ పరంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాము, కానీ ప్రజలను మ్యానిపులేట్ అయిపోతే, ప్రజలు పక్కదోవ పడితే సిస్టమ్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. 1947లో భారతదేశ ప్రజలు మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి ఎన్నెన్నో పోరాటాలు చేసి మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం పొందాం, బాగుంది. తర్వాత ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాము. ప్రజాస్వామ్యం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు అదే భారతీయులు లేదు నా దేశాన్ని చైనా వాడికి అమ్మేద్దాం, నా దేశాన్ని అమెరికా బ్రిటిష్ వాళ్ళకి అమ్మేద్దాం, నా దేశాన్ని పాకిస్తాన్ వాడికి అమ్మేద్దాం అని సొంత ప్రజలే ప్రజాస్వామ్యం పేరుతో పక్కదోవ పట్టడం వల్ల, వారి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు ఇలా రాజకీయాల్లోకి ఇలా చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది? దేశం అనేది అసలు ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ప్రజలు అనేవారు చాలా అమాయకంగా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళను ఎడ్యుకేట్ చేసుకోవాలి మనం. ప్రజలు ఎందుకు ఓటేస్తున్నారు, దేనికోసం ఓటేస్తున్నారు, ఏ అభిప్రాయాలు ఏ భావజాలాలు ఉన్న వ్యక్తికి మనం ఓటేస్తున్నాము, ఏ భావజాలాలు ఉన్న పార్టీకి మనం ఓటేస్తున్నాము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అవసరమైతే మన చేతులతో మన రాష్ట్రాన్ని పక్కోడికి అమ్మేసేటట్టు చేయగలరు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ భాష ప్రాంతం ఇదన్నీ వద్దు ఫ్రెండ్స్. ఈ ట్రాప్లో మీరు పడొద్దు దయచేసి. ఈ లాంగ్వేజ్, ఈ ప్రాంతీయ భాష వీటిలలో మీరు ఈ ట్రాప్లలో మీరు ఎప్పటికీ పడొద్దు ఫ్రెండ్స్. ఈ తమిళనాడులో ఎక్కడ హిందీ లాంగ్వేజ్ కనపడ్డా కానీ ఈ రైల్వే స్టేషన్లలో లేకపోతే ఒక నార్త్ నుంచి వచ్చిన వ్యక్తి ఏమైనా షాప్ పెట్టుకొని అక్కడ స్వీట్ దుకాణము ఏదో ఒకటి పెట్టుకున్నదా, అతని షాప్ మీద ఉండే హిందీ పేర్లను తొడిపేయటము, బలవంతంగా అతన్ని షాప్ మూపించటము ఇలాంటివి చేస్తున్నారు. బయటి రాష్ట్రాల నుంచి అంటే నార్త్ రాష్ట్రాల నుంచి వాళ్ళు ప్రొఫెసర్లు వీళ్ళందరూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు, భారతదేశ కరెన్సీ అయినటువంటి రూపాయి నోటు మీద కూడా హిందీ భాష ఉంది, దాని మీద కూడా బ్లాక్ పెయింట్ వేసి తుడుపుకోండి. మీ తమిళనాడులో ఎంత డబ్బు ఉందో, మీ తమిళనాడులో ఎన్ని నోట్లు ఉన్నాయో, మీ తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని భారతదేశ రూపాయలు కరెన్సీ నోట్లు ఉన్నాయో వాటన్నిటి మీద హిందీని బ్లాక్ పెయింట్తో తుడిపేసుకొని వాడుకోండి అని వాళ్ళు అంటున్నారు. చేస్తారా వాళ్ళు?
వాళ్ళ వాళ్ళ 500 రూపాయల నోట్ల మీద, 100 రూపాయల నోట్ల మీద, 50 రూపాయల నోట్ల మీద హిందీ భాషను తుడిపేసుకొని బ్లాక్ పెయింట్ వేసుకొని వాళ్ళు దాంట్ని చలామణి చేసుకోగలరా? సో ఇది ఫ్రెండ్స్, మీరు ఎప్పటికైనా ఈ భాష, ప్రాంతం ఇట్లాంటి వాటికి మీరు తొందరపడొద్దు. ఎందుకంటే దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి అనేది మనం తెలుసుకున్న తర్వాతనే మనం రియాక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఫ్రెండ్స్ ముఖ్యంగా రాజకీయ నాయకులలో నుంచి ఈ భాష, ప్రాంతం అనే పేర్లు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు అస్సలు స్పందించద్దు. వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు ఏదో స్టేట్మెంట్ వేశాడు, మనం విన్నాం వదిలేసినాం అన్నట్లే ఉండండి అంతే. ఎప్పుడైనా సరే మనకు నిజంగా సీరియస్గా భాషకి కానీ లేకపోతే మన ప్రాంతానికి కానీ ప్రమాదం ఉందన్నప్పుడు ఆటోమేటిక్గా వాటిని సాల్వ్ చేసుకునే పద్ధతులు కూడా మన ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ఈ జస్ట్ కొంతమంది పెట్టే ఇలాంటి భాషా చిచ్చు ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి ఫ్రెండ్స్. అంత అమాయకంగా మన ప్రజలు ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్తోనే మాకు చాలా బూస్ట్ అనేది వస్తుంది. ఏ టీవీ మీడియాలో కానివ్వండి, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తా ఛానళ్ళలో రాని విషయాలు, దాని వెనక జరుగుతున్నటువంటి విషయాలను కూడా నేను మీ ముందుకు తీసుకురాగలను. సో దయచేసి నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ, మీ స్నేహితులందరికీ, బంధుమిత్రులందరికీ, తెలిసిన వారికి, తెలియని వారికి అందరికీ షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.